సార్, కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కదిలించింది. ఈ ఇన్సిడెంట్ పైన మీ స్పందన ఏంటి? సంతోష్ని ఇలాంటి సంఘటనకి స్పందించని మనిషి ఉండడు మన దేశంలో. అందులో మన సమాజంలో, మన సంప్రదాయంలో ఆడపిల్లలకి రక్షణ లేకపోతే ఏ కుటుంబం కూడా సహించదు. ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది నా ఇంట్లో నా కూతురికి ఏమవుతుంది, లేకపోతే నా చెల్లికి ఏమవుతుంది, నా భార్యకి ఏమవుతుంది, నా తల్లికి ఏమవుతుంది. అందుకనే దేశం మొత్తం కూడా, అది ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం నిర్భయ సంఘటన కావచ్చు, హైదరాబాద్లో కొన్నేళ్ల క్రితం దిశ సంఘటన కావచ్చు, ఇప్పుడు అభయ అంటున్నారు ఈ సంఘటన కావచ్చు, సమాజం మొత్తాన్ని కదిలించేస్తుంది. కానీ ప్రతిసారి కూడా మనం చాలా ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నాం. కానీ దీర్ఘకాలంలో దీని పెద్ద ఫలితాలు కనిపించట్లా. ఉన్న కొద్దికి ఈ పట్టణీకరణ వల్ల, ఈ సామాజిక కట్టుబాట్ల ప్రభావం తగ్గటం వల్ల మనకి మనుషుల ప్రవర్తనని శాసించే శక్తి తగ్గిపోతుంది. దాంతో ఈ హింస కానీ, ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. భయంకరంగా ఉన్నాయని అనుకోవట్లేదు ప్రపంచంతో పోలిస్తే, కానీ ఒక్క కేసు అయినా కూడా భయంకరమే. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే, నేను చాలా వినమ్రతతో అందరికీ విజ్ఞప్తి చేసేది, ఈ సందర్భాన్ని, మన మనసుని కదిలించేటువంటి దారుణమైన సందర్భాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. రేపొద్దున ఇలాంటి వాతావరణం లేకుండా మహిళలకు నిజమైన రక్షణ కలిగేట్టుగా, అదే సమయంలో మహిళల్ని మళ్ళీ మనం జైళ్ళలో పెట్టినట్టుగా మహిళల రక్షణ పేరుతో మన ఇంట్లో ఆడపిల్లల్ని కానీ మహిళల్ని కానీ వంటింటికి పరిమితం చేసామనుకోండి, అంతకంటే అన్యాయం అనుకోవట్లేదు, బానిసత్వం అవుతుంది. కాబట్టి ఏం చేయాలని మనం ఒక రాజ్య వ్యవస్థగా కావచ్చు, చట్టం రీత్యా కావచ్చు, లేకపోతే మన కుటుంబాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, సమాజం కావచ్చు, మనం అంతర్ముఖులం కావాలి, కొంత లోతుగా ఆలోచించాలి. జరిగిన సంఘటనకి దిగ్భ్రాంతి చెందిన వాళ్ళు ఉండరు, దీన్ని ఖండించని వాళ్ళు ఉండరు. కానీ దీన్ని కేవలం ఆవేశానికి పరిమితం చేస్తే, ఆ కసికే పరిమితం చేస్తే అది ఏమవుతుందంటే, ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ కులం, ఆ వర్గం, ఇవన్నీ వచ్చేస్తాయి మనకి మన సమాజంలో. ఈ కసిని, ఈ ఆవేశాన్ని, ఈ ఆగ్రహాన్ని, ఈ కోపాన్ని మనం నిర్మాణాత్మకంగా మార్గం పట్టించాలి. నిజంగా మహిళలకు భద్రత ఉండేట్టుగా కాలక్రమేణా దానికి ఏర్పాట్లు ఏం కావాలని ఆలోచన చేయాలి. ఇలా దేశాన్ని కదిలించే ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే మనం స్పందిస్తూ ఉంటాం. అది కాకుండా రోజువారీగా కూడా అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. దాని గురించి మీరు ఏమంటారు? మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం సంతోషం. మనం ఏంటంటే, ఇలాంటి భయంకరమైనటువంటి ఒక దారుణమైన నేరం జరిగినప్పుడు, ఘోరమైన నేరం జరిగినప్పుడు వెంటనే మనం స్పందిస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి కేసుల్లో కఠిన శిక్షలు పడాలి, నాకు ఏమాత్రం సందేహం లేదు. నెల రోజుల లోపల ఆ నేరాలు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. ఈ సమాజంలో అత్యధికులు అదే కోరుకుంటున్నారు. కొంతమంది ఉరిశిక్షకు వ్యతిరేకం కావచ్చు, కానీ ఇలాంటి భయంకరమైన నేరాలు చేసినప్పుడు సమాజంలో కొంతైనా ధైర్యం కలగాలి. మరి ఇంతటి నేరాలకు పాల్పడేటువంటి ఆ దుర్మార్గులకి ప్రాణం పోతుందన్న భయం కలగాలి అన్నట్టయితే ఉరిశిక్ష అవసరం. కానీ వేగంగా, చట్టబద్ధంగా, అది పోలీసులు కాల్చిపారేస్తే ఉపయోగం లేదు. పోలీసులు కాల్చిపారేసినప్పుడు ఒక కేసులో మనం సంతృప్తి కలగచ్చు. దిశ కేసులో అలా కాల్చేశారు. కానీ రేపొద్దున అమాయకులకి అలాగ జరగదని నమ్మకం లేదు మనకి. ఏదో మన సంతృప్తి పరచడం కోసం సమాజాన్ని ఎవరో ఒకరిని కాల్చిపారేసి మేము చేసామని చెప్పినట్టయితే ప్రమాదం పోదు, అమాయకులకి శిక్ష పడే ప్రమాదం ఉంది, వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. మరి మహిళలు ఎప్పుడు అభద్రత బతకాల్సి వస్తుంది. కాబట్టి చట్టబద్ధమైన పద్ధతుల్లో కోర్టు ద్వారా చాలా వేగంగా, ఇప్పుడు బ్రిటన్లో ఇలాంటిది కాకపోయినా కూడా అక్కడ హింసాత్మకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఏదో ఒక కేసులో ఒక మూర్ఖుడు, ఒక 17 ఏళ్ల వయసులో ఒక ఉన్మాది ముక్కుపచ్చాలను చిన్నారుల్ని చంపేస్తే వాడు కత్తితో పొడి చేసి, దానికి రకరకాల అపోహలు అవగారా వచ్చి, అది మతం దానికి రంగు పులిమేసరికి మరి దేశం అంతా కూడా అట్టుడికిపోయింది. మన దేశంలో కొన్ని సందర్భాల్లో గతంలో ఈ మత కలహాలు ఉండేవి, ఆ స్థాయిలో వచ్చేసింది. ఇదంతా జరిగి 15 రోజులు కాలేదు మొదలెట్టి. ఇప్పటికే చాలామంది శిక్షలు పడ్డాయి. అంత వేగంగా స్పందించగలగాలి. ఆ శిక్ష కఠినంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, కఠినంగా ఉండాలి, వేగంగా ఉండాలి.
కానీ దాంతో ఆగిపోతే మీరు అన్నది చాలా కీలకమైన ప్రశ్న. రోజువారీగా మన దేశంలో మహిళలు అంత దారుణమైన అత్యాచారాలు జరగకపోయినా ప్రతిరోజు ఏదో ఒక రకంగా హింసకు గురవుతున్నారు. ఆడపిల్ల కాలేజీకి వెళ్ళినా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే షాపింగ్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా కూడా ఈవిటేజర్స్, ఏళ్ళ వేయటాలు, రకరకాల వ్యాఖ్యానాలు చేయటాలు, ఆమె శరీరాన్ని వర్ణించటాలు, బస్సులోనే ఎక్కడో వెళ్తుంటే అనుమతి లేకుండా తాకే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొన్ని సినిమాల్లో వాటిల్లో కూడా ఇది పెద్ద ఫ్యాషనబుల్గా, అది హీరోయిజంగా చలమణి అయిపోయి, మహిళ అంటే మనం ఏదైనా చేయొచ్చు, మహిళలు ఇంకేం నోరు మూసుకుని తలంచుకుని రావాల్సిందని చెప్పిన భావం పెరుగుతుంది. మనకి తెలుగులో సామెత ఉన్నది, తోటకూర నాడే కనుక జాగ్రత్త పడినట్టయితే హంతకుడి దాకా వెళ్ళాలి. ఈ చిన్న నేరాలని మనం వదిలేసినట్టు ఉపేక్షించినట్టయితే పర్లేదని చెప్పనుకుని ఏం చేసినా పర్లేదు చెల్లుతుంది అన్నటువంటి వాతావరణం సమాజంలో వస్తుంది. కాబట్టి ప్రతి సందర్భంలో ఇంత దారుణమైన నేరాల కోసం అని చెప్పి ఆగకుండా ఈ చిన్న నేరాలు, ఈవిటీజింగ్ కానీ, అనుమతి లేకుండా ముట్టుకోవడం కానీ, అశ్లీల పదాలు వాడడం కానీ, మహిళల్ని వాళ్ళ శరీరాన్ని వర్ణించడం కానీ 10 మంది ఎదురుగా అనుమతి లేకుండా, దానికి ఖచ్చితంగా శిక్ష పడాలి, వేగంగా పడాలి. స్థానిక న్యాయాలయాలను ఏర్పాటు చేసి అక్కడికక్కడ బ్రిటన్లో మరి 10-15 రోజుల్లో శిక్షలు పడుతుంటే రైట్స్లో పాల్గొన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎందుకు వేయలేం మనం? అంటే మనకు న్యాయ వ్యవస్థ లేదు, పూర్తి విఫలం అయిపోయింది, ఇప్పటిదాకా పట్టించుకోవట్లేదు. కనీసం దీన్నైనా దృష్టిలో పెట్టుకుని మహిళల భద్రత చుట్టూ ఈ స్థానిక న్యాయాలయాలను ఏర్పాటు చేసి చాలా వేగంగా సమరీ ప్రసిద్ధి ద్వారా, న్యాయమూర్తుల ద్వారానే, పెద్ద శిక్ష అక్కర్లా. నేను దానికి ఉరిశిక్ష ఏమని మనం అంటలా, ఆడపిల్లని వాడు యూటీజింగ్ చేశాడని ఉరిశిక్ష ఏమంటలా. 1000-10,000 జరిమానా వేయండి. వాళ్ళు స్టూడెంట్ అయినట్టయితే ప్రొబేషన్లో ఉంచండి, ఇంకోసారి అలాంటి జరిగితే వాడి స్కూల్కి కాలేజీ సీట్ పోతుంది. ఉద్యోగం అయినట్టయితే ఉద్యోగం పోతుంది ఇంకోసారి జరిగినట్లయితే. అట్లాగే ఉద్యోగార్థి అయినట్టయితే నీకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి. సమాజంలో ఒక భద్రత ఉన్నదన్న వాతావరణాన్ని కల్పించాలి. సింగపూర్ లాంటి చోట మన దేశానికి అది సరిపడదు, కానీ ఇలాంటి నేరాలు జరిగినట్టయితే వాళ్ళు వెంటనే శిక్షిస్తారు. అక్కడ ఇంకా ఈ కేనింగ్ అంటారు, ఆ బెత్తంతో కొట్టడం శిక్ష ఇంకా ఉంది అక్కడ. కానీ ఉద్దేశం బెత్తంతో కొట్టామే లేదని కాదు, వేగంగా చిన్న నేరాలకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్నటువంటి భయం అన్నట్టయితే పెద్ద నేరాలకు వెళ్ళే అవకాశం తగ్గుతుంది. కాబట్టి మనం ఆలోచించాలి. అంతేగాని ప్రతిసారి కూడా భయంకరమైనటువంటి ఒక ఘోరమైన నేరం జరిగి మనుషుల ప్రాణాలు పోయిన తర్వాత మనం స్పందించి, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పోయాక మర్చిపోయి మళ్ళీ ఇంకోసారి జరిగితే మళ్ళీ 3 ఏళ్లకు 4 ఏళ్లకు మేలుకుని, దీనివల్ల పెద్దగా మార్పు రాదు. అంచేత మనం అసలు అలాంటి వాతావరణం లేకుండా, మహిళ మహాత్మా గాంధీ చెప్పినట్టుగా ఎప్పుడు వెళ్ళినా కూడా సమాజంలో భద్రత ఉంటుందన్న వాతావరణాన్ని కల్పించగలం. లేకపోతే బయటికి వెళ్తే బిక్కుమంటూ ప్రతిరోజు పడాల్సిందే. లక్షలాది మహిళలు, నాకు అర్థమైనంతవరకు మీరు ఒక యువతిగా మీకు అర్థమవుతుంది బాధ అంటే, ఈ దేశంలో ప్రతిరోజు ఏదో రకంగా ఇలాంటి భయాన్ని, ఆందోళన అనుభవిస్తున్నారు. బయటకు వెళ్తే అలవాటు పడి సర్దుకుపోతున్నారు. దాంతో ఆపితే కూడా లాభం లేదు. మన ఈ నేరాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు కదా, మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంటే ఎక్కడో మన పెంపకంలో పొరపాటున్నాం. ఆడపిల్లల్ని ఒక రీతిన, మగపిల్లల్ని మరొక రీతిన. ఇంట్లో భోంచేస్తుంటే కంచాలు వేసి అద్దె పెట్టడం, భోజనం అంతా వడ్డించడం ఆడపిల్లల బాధ్యత. భోంచేసిన తర్వాత పళ్ళేరు కావడం ఆడపిల్లల బాధ్యత. మగపిల్లాడు పొరపాటున కంచం పట్టుకుని కడుక్కునే ప్రయత్నం చేస్తే నీకెందుకురా మగపిల్లాడు అని చెప్పి అంటాం. అంటే ఒక ఎంటైటిల్మెంట్. మన కుటుంబాల్లో మగపిల్లలకి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఎంతకాలం మారినా కూడా ఇది ఇంతే, ఆడపిల్లలు తల ఉంచుకోవాల్సిందని చెప్పిన భావాన్ని మనకు తెలియకుండానే పిల్లల మనసుల్లో పెంచుతున్నాం. అలాగే స్కూళ్ళల్లో, కాలేజీల్లో, అలాగే మన సినిమాల్లో ఆడపిల్లని ఎంత ఏడిపిస్తే వాడంత హీరో. చాలా సినిమాల్లో ఎక్కడో దీనికి తెరపడాలి. ఇప్పుడు మన పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఇతరులను చూసి అనుకరిస్తారు. ఇంట్లో తండ్రి తల్లి ఏం చేస్తున్నారు, ఇంట్లో ఎలాంటి ప్రవర్తన సహిస్తున్నారు, సినిమాల్లో ఏం చూస్తున్నాం, కాలేజీల్లో ఏం చూస్తున్నాం చెప్పాను. కాబట్టి ఇది కాదు గౌరవప్రదమైన ప్రవర్తన అంటే, దీన్ని సహించం కుటుంబంలో కానీ, స్కూల్లో కానీ, బయట కానీ అని చెప్పిన సంకేతాన్ని మన సమాజం ఇవ్వాలంటే మన కుటుంబాలు, ప్రతి కుటుంబం ఆలోచించాలి.
మగపిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం, ఆడపిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం. ఇద్దరికీ కూడా నిజంగా ఏ రకం వివక్ష లేకుండా ఇద్దరు సమానం, పరస్పర గౌరవంతో మెలగాలి. మరి సభ్యత, సంస్కారం ఉండాలి, స్నేహం ఉండాలి. ఆ స్నేహం చాలా గౌరవప్రదమైన స్నేహం ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి అని చెప్పన్నది మనం నేర్పుతున్నాం. నేర్పడంలో విఫలమైనాం ఖచ్చితంగా. దాని మీద దృష్టి పెట్టాలి. అంచేత వివిధ కోణాల నుంచి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు అంతర్ముఖులం కావాలి. ఎలాగైతే ఇలాంటి సంఘటన జరిగితే నా కుటుంబంలో మహిళలుగా జరుగుతుందేమో అన్న ఆందోళన ఉంటుందో, అదే రకంగా నాతో ప్రారంభమవుతుంది ఈ మార్పు, ఎక్కడికక్కడ ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచన లేకపోతే ఆవేశం కొంతకాలం పోయాక పొంగు వస్తుంది, చల్లారిపోతుంది, ఫలితం ఉండదు సమాజంలో. సార్, వ్యవస్థ పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా ఎలాంటి మార్పులు రావాలని మీరు అంటారు? మనది పురుషాధిక్య సమాజం. ఇప్పటికి కూడా మా ఇంట్లో సహా మా అమ్మగారే వంట చేయటం, వడ్డించడం. నేను కూడా కొంత సిగ్గుపడుతూ చెప్పాలి, అంత కాకపోయి నేను కొంచెం ప్లేట్ కడుగుతాను. కానీ 190 ఇంట్లో పని ఏమన్నా ఉంటే మా శ్రీమతే చేసేది. కాఫీ కావాలి అని చెప్పంటే, కాఫీ కావాలి రాధా అంటే చేసి తీసుకొస్తాం. దీని నుంచి మనం బయటపడాలి. కొన్ని పనులు మగవాళ్ళవి, కొన్ని పనులు ఆడవాళ్ళవి. ఆడవాళ్ళు కేవలం అణిగమణిగా ఉంటుంది తప్ప ఇంకో మార్గం లేదు. మగవాళ్ళు ఆడవాళ్ళని ఏమైనా చేయొచ్చు, కోపం వస్తే అరవచ్చు, ఇంకా గట్టిగా కోపం వస్తే కొట్టచ్చు, కొట్టినా పడి ఉండాలి. ఈ భావం సమాజంలో మనకి చాలా మేరకు ఇంటర్నలైజ్ అయిపోయింది. చాలా తరతరాల నుంచి వచ్చింది. ఓ పక్కన మహిళని ఆదిశక్తి అని చెప్పంటాం, లక్ష్మీదేవి అంటాం, సరస్వతి అంటాం, ఇవన్నీ ఆ మార్గం ఉన్నది. కానీ మహిళల్ని మన కుటుంబాల్లో చూసే తీరు, దానిలో అభిమానం లేదని అంటలా, ప్రేమ లేదని అంటలా, అవి ఉన్నా కూడా మహిళకి బండెడు చాకరీ, ఇతరులకు సేవ చేయటమే ఒక బానిసగా బతకడం అనే భావన ఇంకా ఈ దేశంలో పోలేదు. అది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం, ఈ నేరాలకు కొంచెం దూరంగా తీస్తే, నా జీవితంలోనే నాకు ఇద్దరు తల్లులు పెంచిన వాళ్ళు ఉన్నారు. ఒక నన్న కళ్ళ తల్లి, ఆమె బాగా తెలివితేటలున్నా కూడా ఆడపిల్ల కాబట్టి, వేరే ఊళ్ళో స్కూల్ ఉంది కాబట్టి మా అమ్మాయి వేరే ఊళ్ళోకి వెళ్తాం చదువుకోవడానికి. 13-14 ఏళ్ళ వయసు వచ్చాక 8వ తరగతి దాకా చదివించారు ఆ ఊళ్ళోనే. వేరే ఊళ్ళో ఇంత తర్వాత చదువుకోవాలి కాబట్టి చదువు ఆపేయించేశారు. ఏ కారణం లేదు ఇంకా. అది మామూలు అనుకున్నాం మనం. మా తల్లి తెలివితేటలు ఎంత వికసించకుండా పోయినా నాకు పూర్తిగా తెలుసు. అలా ఎంతమంది ఈ దేశంలో, మన సమాజంలో తెలివితేటలు ఉన్నా, మరి ఎదగాలన్న కోరిక ఉన్నా కూడా అవకాశం లేకుండా అణిగిపోతున్నారని చెప్పన్నది మనం ఆలోచించట్లేదు. మామూలు అనుకుంటున్నాం, చాలా మామూలు అనుకుంటున్నాం. అట్లాగే నన్ను పెంచిన పెద్ద తల్లి బాల వితంతు ఆవిడ. చిన్ననాడే ఆవిడకి బాల్య వివాహం చేశారు. ఆ వరుడు కూడా కుర్రాడే, చిన్నపిల్లడు. దురదృష్టం కొద్దీ ఆయన నూతిలో నీళ్లు తోడుతూ కాలు జారి పడిపోయాడు, చనిపోయాడు. ఈ ముక్కు పచ్చలారన్న పిల్ల ఆ వయసులో పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు, తల్లిగారు పోయారు అప్పటికి. ఆవిడ పెళ్లి చేసుకోమని చెప్పని తండ్రి గారు చెప్పినా కూడా, ఆయన కూడా చెప్పింది ఒకటే కూతురు ఉన్నది, ఆస్తి ఏదో వారసులకు పోతుందని చెప్పిన, ఇంకా కారణం ఏం లేదు, పెద్ద గొప్ప ఆదర్శం కాదు. ఆయన కోరినా కూడా ఈవిడ ఒప్పుకోవాలి. అంటే ఆ చిన్న వయసులోనే బానిసత్వ భావనని ఆ చిన్నారి మనసులో ప్రవేశపెట్టింది ఈ సమాజం. ఒకసారి నేను వితంతు అని అయితే నాకు మళ్ళీ పెళ్ళి ఉండకూడదు, నాకు జీవితంలో ఏ సుఖం ఉండకూడదు అని చెప్పని మనం దాన్ని ప్రవేశపెట్టేసాం బలంగా. అంటే రకరకాల రూపాల్లో మహిళలు అణిగిమణిగి ఉండాలి, స్వేచ్ఛ అంతా మగవాళ్ళకే, హక్కులన్నీ మగవాళ్ళకి అనే భావాన్ని మన సమాజంలో మనం కొనసాగిస్తున్నమాట వాస్తవం. కొన్ని దేశాలు, కొన్ని సమాజాలతో పోలిస్తే ఇక్కడ మహిళలను కొంత గౌరవంగా చూస్తున్నమాట కూడా వాస్తవం కావచ్చు. కానీ ఈ చెడు కూడా ఉందాం. దీన్ని మనం నిజాయితీగా మార్చకపోతే, ఇప్పటికి కూడా చాలా కుటుంబాల్లో ఆడపిల్లకి ఆస్తి ఉండకూడదు, ఏదో కట్నం ఇచ్చి పంపించేస్తాం, ఆమె ఏ ఇంటికి వెళ్తే అక్కడ పరాయిది, అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ చూసుకుంటారు. అంతేగాని తల్లిదండ్రుల జీవితంతో సంబంధం ఉండకూడదు. ఆడపిల్ల కదా ఎందుకు, ఈ భావం చాలా కుటుంబాల్లో ఉంది, ఈవేళ కూడా ఉంది. మనం ఊహించలేం ఇలా ఉంటుంది సాధ్యం అని చెప్పాను. కాబట్టి మనం నిజంగా కనుక మహిళల భద్రత, మహిళల స్వేచ్ఛ, మహిళల సమాజంలో సంపూర్ణంగా భాగస్వామ్యం నమ్మినట్టయితే ఇవన్నీ మనం అంతర్ముఖం కావాలి, నిజాయితీగా ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రతి మగవాళ్ళు ఈ దేశంలో మహిళలతో సహా
ఈ స్టీరియోటైప్స్కి అలవాటు పడిపోయి కొంతమేర కన్నా దీన్ని కొనసాగిస్తున్నాం. మన వాళ్ళకి సర్ది చెప్పుకుంటున్నాం, మనం ఏం చేయట్లేదులే, మనం తప్పు చేయట్లేదు అని చెప్పని. మీరు భయంకరంగా హత్య చేస్తూనో లేకపోతే ఒక అత్యాచారం చేస్తూనో తప్పు చేస్తున్నా అది సరే భయంకరం, స్పష్టంగా అర్థమవుతుంది, దానికి కఠిన శిక్ష పడాలి, ఉరిశిక్ష వేయాలి. కానీ రోజువారీగా ఈ మహిళల పట్ల మనం ఆలోచించే తీరును కనుక మార్చుకోకపోయినట్లయితే స్వేచ్ఛని భద్రతతో కల్పించడం, స్వేచ్ఛ భద్రత కలవాలి. హక్కుల గౌరవాన్ని ఇస్తూనే మరి ఒక సభ్యత, సంస్కారం, మృదుత్వంతో కూడినటువంటి స్నేహ సంబంధాలు, దీని మీద మన సమాజం గట్టిగా శ్రద్ధ పెట్టడం లేదు, అది వదిలేస్తున్నాం మనం. అందులో ఈ సోషల్ మీడియా యుగంలో ఈ హార్మోన్స్ బాగా రేజింగ్ హార్మోన్స్ ఉన్నప్పుడు ఈ మగమహారాజులకి కొంతమంది అది తప్పి ప్రవర్తించవచ్చు. అందులో ఇలాంటి వాతావరణం ఎప్పుడైతే ఉన్నదో ఏదైనా సాధ్యం, మన ఇష్టం చేయొచ్చు అని చెప్పిన భావం కలిగిన వాతావరణంలో ఈ సోషల్ మీడియాలో మనం ఎలాంటి వాటి ప్రభావితం అవుతున్నారో మనకు తెలియదు. అందుకని ఖచ్చితంగా అది చట్టమే కాదు, రాజ్యమే కాదు, సమాజం కూడా ప్రతి కుటుంబంలోంచి ఈ అంతర్మథనం కావాలి.